కాబట్టి మనందరం కూడా వారు ఏదైనా అడిగితే చెప్పగలిగే విధంగా మన కమిటీ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా क्या स्टार्ट बोलो। डिस्ट्रिक्ट में एआईसीसी के तरफ से मैं आया हूँ और मैं इसलिए आया हूँ क्योंकि यहाँ का डिस्ट्रिक्ट का एक रिव्यू मीटिंग मुझे लेना था और आने वाले दिनों में जिस तरीके से चंद्रबाबू नायडू जी के टीडीपी और वाईएसआरसीपी का जगन रेड्डी का जो फेलियर रहा है प्रीवियस गवर्नमेंट का और अभी के गवर्नमेंट का, आम जनता का बहुत उत्साह है कि कांग्रेस पार्टी के तरफ उनका झुकाव है और आने वाले कॉरपोरेशन और पंचायत इलेक्शन में, लोकल बॉडी इलेक्शन में इसका नतीजा आपको दिखाई देगा। इसके ऊपर मैं रिव्यू लेने के लिए आया था और यहाँ पर आए सभी कांग्रेस के पदाधिकारियों से मुझे मिलकर खुशी है कि वो डेडिकेटेड तरीके से कांग्रेस पार्टी का काम कर रहे हैं। సార్ మీరు నాది లింకు నా పెట్టండి. ఇవాళ మద్యపాన నిషేధం మీద 3000 నుంచి 3500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి సిట్ నిర్ధారించింది. అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగినాయి అని చెప్పి కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఎవరు పతిత్తులు కాదు, ఇద్దరు కలిసి దొంగలు ఆంధ్ర రాష్ట్రాన్ని పంచుకుంటూ ఉన్నారు. దొంగలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు తమ అధికారం కోసం. ప్రజలకు అర్థం కానిది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దొంగ అంటాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు దొంగ అంటారు. ప్రజలు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఈ దొంగల గురించి బయటికి రారా మీరు? ఎంతసేపు ఈ దొంగల గురించి ఆలోచిస్తారా, లేకపోతే ప్రజలు బయటకు వస్తారా? మీకు కావాల్సిన మీకు కావాల్సిన ఇందరమ్మ ఇళ్ళు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతాంగానికి కౌలు రైతులకి చట్టం, బ్యాంకుల ద్వారా గ్యారంటీ, రైతులకి 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను ఎందుకు బలహీనపరుస్తున్నారో నేరుగా మీ ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నాను. ఎందుకు ఈ దొంగలు మీ సొమ్ము దోచుకొని మిమ్మల్ని వివస్థన చేసి రోడ్డు మీద పెట్టి మీ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నటువంటి వీళ్ళని ఎందుకు దూరంగా పెట్టట్లేదు? మీకోసం నిరంతరంగా పోరాడి ప్రాణత్యాగాలు చేసి, మీకోసం కొట్లాటలు చేసి, మీకోసం జైలుకి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశంలో లౌకికవాదం కోసం పోరాడుతున్నటువంటి దానికోసం ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు మీరు చూడట్లేదో ఒకసారి ప్రజలను నేరుగా ప్రశ్నించాలనేటటువంటి ప్రయత్నం. ఇవాళ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ జరుగుతూ ఉంది. పార్లమెంట్ జరుగుతూ ఉంటే దేశ ప్రధాని పార్లమెంటు నుంచి దేశ ప్రజలకి బాధ్యత, జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందా లేదా? పార్లమెంటు జరుగుతుంటే విదేశాల్లో ఏదైనా కొంప మునిగిపోయిందా? విదేశ పర్యటన అవసరమా? ఇవాళ కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్లమెంటు జరుగుతూ ఉంటే పార్లమెంటులో సింధూర్ ఆకర్షణ అని చెప్పి సింధూరం పోగొట్టుకున్న భారత మహిళల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడితే నువ్వు పార్లమెంట్ వదిలి పారిపోతున్నావంటే భారత మహిళల సింధూర్ పట్ల ఏ గౌరవం ఉంది నీకు? సింధూర్ ఆకర్షణ అనేటటువంటిది నీ ఎన్నికల స్టంట్గా మిగిలిపోవాలా, లేకపోతే భారతీయ మహిళల పట్ల జీవితాలతో చెలగాటమాడాలా? నేరుగా ఇవాళ పార్లమెంట్లో సింధూర్ ఆకర్షణ మీద చర్చ ఏంటంటే, ఏ విధంగా 5 టెర్రరిస్టులు ఇండియాకు వచ్చారు, 300 కిలోమీటర్లు చొరబాటు కాశ్మీర్లోకి ఏ విధంగా రాగలిగారు, వచ్చిన వాళ్ళు మరలా ఇక్కడ ఉన్నటువంటి మన భారత జాతీయుల్ని చంపేసి మరలా 300 కిలోమీటర్లు ఏ విధంగా ఇండియా బార్డర్ దాటి వెళ్ళారు? ఏమన్నా వీళ్ళని గాడిదలు కాస్తున్నారా, నిద్రపోతున్నారా? కాపాడాల్సిన అవసరం అధికారంలో ఉన్నటువంటి హోంమంత్రిది కాదా? అధికారంలో ఉన్నటువంటి రక్షణ మంత్రికి బాధ్యత లేదా? రక్షణ చేయలేక తమ తప్పు ఎక్కడ తెలుస్తుందో అని చెప్పి ఆపరేషన్ సింధూర్ ద్వారాగా ఎందుకు నువ్వు యుద్ధాన్ని ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందో
ఇవాళ భారత జాతికి సమాధానం చెప్పలేని పరిస్థితులు. మోడీ గారి యొక్క గులాములుగా ఉండి మీరు మోడీ గారు కేమో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పార్టీలు, అది చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మోడీకి ఊడిగలు చేస్తారు. మోడీ ఏమో ట్రంప్కు ఊడిగలు చేస్తారు. ట్రంప్ ఏమంటాడు, నేను చెప్పంగానే యుద్ధం ఆపేశారని చెప్తున్నాడు. వాడెవడండి? భారతీయులు చనిపోయింది అక్కడ. భారత జాతి చనిపోయినప్పుడు భారత జాతి యొక్క గౌరవాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం